నమస్తే అన్న. నా పేరు మల్లేష్ యాదవ్ అమ్మ. ఏ ఊర్లో ఉంటారు? గుమ్మడిదలమ్మ. ఓకే. వ్యవసాయం చేస్తుంటారా? వ్యవసాయం చేస్తాము. పొలం ఉందా? వ్యవసాయం చేస్తాము, బర్రెలు చూసుకుంటామమ్మ. ఓకే. ఎంత పొలం ఉంది? ఉందమ్మా, 5 ఎకరాల పొలం ఉంది. ఓకే. రైతు భరోసా పడిందా అన్న? రైతు భరోసా పడుతుందమ్మా. ఎంత పడింది? ఎంత పడింది? ఇప్పుడు ఎకరాకు 3,000. అప్పుడు 3,000 పడేది, ఇప్పుడు కూడా 3,000 రూపాయలు పడుతుంది. ఓకే. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటే? మంచిగా ఉందమ్మా, ఇప్పుడు మంచిగా ఉంది. రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా ఉందమ్మా. ఓకే. మళ్ళీ కూడా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉండాలంటారా? రేవంత్ రెడ్డి వస్తాడమ్మా, పక్క రేవంత్ రెడ్డి వస్తాడు. మళ్ళీ ఇది ఒకటి సన్న బియ్యం చేసి మంచిగా ఉంది. అది అవే తింటున్నామమ్మా. మా పంట బియ్యం పక్క పెట్టి రేవంత్ రెడ్డి అన్న సన్న అవే తింటున్నాం. అది ఫ్రీ కరెంట్ వస్తుందమ్మా మాకు. అప్పుడు 300 దాకా వస్తుండే, 350 అట్లా వస్తుండే. ఇప్పుడు ఫ్రీ కరెంట్ వస్తుంది. ఆయన ఎక్కినప్పుడు వస్తుంది ఫ్రీ కరెంటే. మహిళలకి ఫ్రీ బస్ పెట్టారు కదా, మీ ఇంట్లో వాళ్ళు తిరుగుతున్నారా? మంచిగా తిరుగుతున్నామ్మా. ముందు చార్జెస్ అడిగేవాళ్ళు మిమ్మల్ని, ఇప్పుడు అటు అడగట్లే, పోతురు వస్తారు. మంచిగా ఉందమ్మా. థ్యాంక్స్ అన్న. Subscribe us and press the bell icon for more interesting updates.